హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక కథ తెలుసుకుందాం. ఏంటి అంటే ఓర్పే విజయం. ఇది 2 కాకులకు సంబంధించిన కథ. ఒక అందమైన అడవిలో 2 కాకులు ఉండేవి. వాటి పేర్లు కారి మరియు ధైరి. అవి ఇద్దరు మంచి స్నేహితులు. కానీ ఒకరోజు ఎవరు ఎక్కువ శక్తిమంతులో తెలుసుకోవాలని ఒక చిన్న పోటీ పెట్టుకున్నాయి. మన ఇద్దరిలో ఎవరు ఆకాశంలో ఎక్కువ ఎత్తు వరకు ఎగరగలిగితే వారు విజేత అని నిర్ణయించుకున్నాయి. కానీ ఒక చిన్న నిబంధన పెట్టుకున్నాయి. నోటితో ఒక సంచి పట్టుకొని ఎగరాలి అని. కారి తన సంచిలో దూది పెట్టుకుంది. ధైరి తన సంచిలో ఉప్పు పెట్టుకుంది. ఉదయం సూర్యుడు మెల్లగా ఉదయిస్తున్నప్పుడు 2 కాకులు కూడా తమ సంచులను పట్టుకొని ఆకాశంలో ఎగరడం ప్రారంభించాయి. మొదట్లో ధైరి కొంచెం కష్టపడింది. ఎందుకు అంటే ఉప్పు సంచి బరువుగా ఉంటుంది కదా, అందుకని. కానీ కారి మాత్రం చాలా తేలికగా పైపైకి ఎగిరిసాగింది. అప్పుడు అది తనలో తాను ఇలా అనుకుంది, నేనే ఈ పోటీలో నెగ్గుతాను అని. కానీ ఇంతలో ఏమైంది అంటే ఆకాశంలో నెమ్మదిగా మేఘాలతో నిండిపోయింది. చల్లని గాలి రాసాగింది. ఆ తర్వాత కొద్దిసేపటికి మెల్లగా వాన చిలుకలు పాడడం ప్రారంభమయ్యాయి. వాన పడుతుండగా ఒక ఆశ్చర్యం జరిగింది. ఏమిటి అంటే కారి నోటిలో ఉన్న దూది సంచి వానలో నాడడం వల్ల బరువెక్కసాగింది. అది మెల్లిమెల్లిగా బరువెక్కే కొద్దీ ఎగరడానికి కూడా కష్టమైపోయింది. కానీ అదే సమయంలో ధైర్య నోటిలో ఉన్న ఉప్పు వానలో కరిగిపోసాగింది. దానితో దాని సంచి తేలికగా మారసాగింది. ఇప్పుడు ఏమైంది అంటే మొదట్లో కష్టపడిన ధైర్య ఇప్పుడు సులభంగా పైకి ఎగరడం ప్రారంభించింది. మరి కారి మాత్రం కాస్త కిందికి రావాల్సి వచ్చింది. చివరికి ధైర్య ఎక్కువ ఎత్తులో ఎగిరి పోటీలో నెగ్గింది. అప్పుడు ఆ 2 కాకులు ఒక గొప్ప విషయం తెలుసుకున్నాయి. ఏమిటి అంటే జీవితంలో మొదట కష్టం అనిపించవచ్చు, తర్వాత తేలిక కావచ్చు. మొదట తేలిక అనిపించినది తర్వాత భారం కావచ్చు. అందుకే మనం ఎప్పుడూ కూడా ఓర్పు, సహనము, శాంతితో ఉండాలి. ధ్యానం కూడా మనకు ఇదే నేర్పుతుంది. మన మనస్సు తేలికగా ఉంటే మన జీవితం కూడా ఆకాశంలో ఎత్తుకు ఎగురగలము అని. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.